న్యూస్ చూస్తున్న మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. బాయ్స్ హై స్కూల్స్ పరీక్షా కేంద్రంలో గందరగోళం నెలకొంది. 10వ తరగతి తెలుగు పరీక్షా పేపర్ కు బదులుగా హిందీ ప్రశ్న పత్రాలను పంపిణీ చేశారు అధికారులు. గంట సమయం గడిచాక తేరుకున్న సిబ్బంది పరీక్షా పేపర్ మారిందంటూ హడావిడి చేశారు. 240 మంది విద్యార్థుల పేపర్లను మార్చి మరోసారి పరీక్ష నిర్వహించారు. 2 గంటలు ఆలస్యంగా పరీక్ష కొనసాగుతుంది. ఇక పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ కుమార్ దీపక్ డిఈఓ పరీక్షా సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పేపర్ల తారుమారుపై కలెక్టర్ విచారణ జరుపుతూ ఉన్నారు. మరోవైపు అధికారుల తీరుపై విద్యార్థుల పేరెంట్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలను 9:30కి ఎగ్జామ్ కాబట్టి 8కే తీసుకొచ్చినాం. మా పిల్లలు ఏదో అంతమందం టిఫిన్ చేసిండ్రు కావున ఈ పేపర్కు బదులు వేరే పేపర్ వచ్చింది. మా పిల్లలను 1 గంట ఇప్పుడు పేపర్ వచ్చింది. ఆ పిల్లలు ఏం తినకుంటున్నారు. మా పిల్లలకు ఏమన్నా జరిగితే మీదే అధికారులదే బాధ్యత. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విన్నవించుతున్నాము. ఇక బాయ్స్ హై స్కూల్ పరీక్షా కేంద్రంలో గందరగోళం సృష్టించింది. అంటే తెలుగు పేపర్ కు బదులుగా హిందీ పేపర్ ఇవ్వడం జరిగింది. 10వ తరగతి తెలుగు పరీక్షా పేపర్ కు బదులుగా హిందీ ప్రశ్న పత్రాలను పంపిణీ చేశారు మంచిర్యాల జిల్లాలో. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, 10వ తరగతి పరీక్షలంటే చాలా కీలకంగా నిర్వహించాల్సి ఉంటుంది, కానీ అధికారులకు సంబంధించిన నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడింది. ఈ రోజు తెలుగు పరీక్షా పత్రాన్ని అందించాల్సిన అధికారులు హిందీ పరీక్ష పేపర్లను పంపిణీ చేశారు. పేపర్ పంపిణీ చేసిన ½ గంట 45 మినిట్స్ తర్వాత తేరుకొని మళ్ళీ ఉన్నతాధికారులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత హిందీ పేపర్లన్నీ కూడా కలెక్ట్ చేసి మళ్ళీ తెలుగు ప్రశ్న పత్రాలని తిరిగి పంపిణీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం బాయ్స్ హై స్కూల్లో మంచిర్యాలలో ఎగ్జామ్ ఇంకా కొనసాగుతుంది. 12:30కే పరీక్ష కంప్లీట్ కావాలి, కానీ 2 గంటల ఆలస్యంగా పరీక్ష కొనసాగుతుంది. 2:30 వరకు కూడా ప్రశ్న పత్రాలు అనేటివి ఇంకా పంపిణీ చేశారు. సో ఎగ్జామ్ 2:30 వరకు కొనసాగుతుంది. సో పేరెంట్స్ లోపల ఏం జరుగుతుంది అన్న దానిపైన గందరగోళంలో ఒక్కసారిగా విషయం కూడా బయటకు రానియలేదు. 12:30కి విద్యార్థులంతా కూడా బయటకు రావాలి, కానీ 12:30కి బయటకు రాకపోయేసరికి విద్యార్థుల పేరెంట్స్ అంతా ఆందోళన చేసిన పరిస్థితుల్లో ఏం జరిగిందని తెలుసుకుంటే అప్పుడే జిల్లా కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొంత పేపర్ తారుమారైందన్న దానిపైన మాత్రం చాలా స్పష్టమైంది. పోలీస్ స్టేషన్ నుంచి వచ్చే పేపర్ ఏదైతే ఉందో తెలుగు పేపర్ కి బదులుగా హిందీ పేపర్ వచ్చింది. దాన్ని గమనించని సిబ్బంది ½ గంట ముందుగానే సెంటర్ కి పేపర్ వస్తుంది, అయినా కూడా దాన్ని గమనించని సిబ్బంది ఆ పేపర్ ని హఠావుటిగా పూర్తిగా పంపిణీ చేసిన పరిస్థితి ఉంది. విద్యార్థులంతా కూడా గందరగోళం. సో వాస్తవానికి ఈ రోజు పేపర్ 2 గంటల ఆలస్యమైన రేపటి విషయం ఏం జరుగుతుంది, ఎందుకంటే హిందీ పేపర్ ఆల్రెడీ లీక్ అయినట్టే. పిల్లలకు దాదాపు గంట సేపు హిందీ పేపర్ ని పంపిణీ చేశారు కాబట్టి హిందీ పేపర్ ఆల్రెడీ లీక్ అయింది. సో 240 మంది విద్యార్థులు ఆల్రెడీ హిందీ పేపర్ ని పూర్తిగా చదివేశారు కాబట్టి రేపటి పేపర్ ఈ రోజు లీక్ అయింది. ఏం చేస్తారన్న దానిపైన మాత్రం ఇంకా గందరగోళం ఉంది. ప్రస్తుతం అయితే జిల్లా కలెక్టర్ దీనిపైన విచారణ చేస్తున్నారు. డిఓ పైన సిబ్బంది పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేయాలి రేపటి దానిపైన అన్న విషయం పైన చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ రోజు పేపర్ ఆ బాయ్స్ సెంటర్ లో 240 మంది ప్రస్తుతం అయితే ఇంకా ఎగ్జామ్ రాస్తున్నారు. ప్రేమ్ సార్, అంటే ఈ తప్పు ఎక్కడ జరిగింది అనుకోవచ్చు, ఎందుకంటే 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, ఏకంగా గంట సేపు. అంటే అటువైపు స్టూడెంట్స్ కూడా చెప్పే ప్రయత్నం చేయలేదా? వాస్తవానికి మొత్తం అసలు ఏం జరుగుతుంది అన్నది గందరగోళమైన పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నపత్రం వచ్చిన తర్వాత అక్కడ బండల్లో ఫస్ట్ మిస్టేక్ జరిగింది. ఆ బండలు తీసుకురావడంలో, దాని తర్వాత సెంటర్ కు వచ్చిన తర్వాత కూడా అధికారులు చూసుకోవడం నిర్లక్ష్యం. ఆ తర్వాత నిర్వాహకులు ఎగ్జామ్ సెంటర్ లో ఉండే ఇన్విజిలేటర్స్ కావచ్చు, ఆ పేపర్లు 240 మందికి వివిధ రూమ్లలో పేపర్లు పంపిణీ చేసిన నిర్వాహకులు కూడా దాన్ని తెలుసుకోవడానికి దాదాపు ½ గంట 45 మినిట్స్ పట్టిందంటే అధికారులకు సంబంధించిన శిక్షణ, అధికారులకు సంబంధించిన పరీక్షల నిర్వహణ ఏ విధంగా ఉన్నదన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పేరెంట్స్ మాత్రం చాలా ఆందోళనలో ఉన్నారు. బయట గందరగోళమైన పరిస్థితి ఉంది. దానికి తోడు రేపు ఛాలెంజ్ ఇదంతా కూడా, ఎందుకంటే హిందీ పేపర్ రేపు మళ్ళీ మార్చాల్సి ఉంటుంది కాబట్టి ఈ రోజు 240 మందికి లీక్ అయిన నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపైన మాత్రం గందరగోళం. పిల్లలు ఒక్కసారిగా హిందీ పేపర్ తీసి పిల్లలు కూడా చాలా సేపు కన్ఫ్యూజ్ అయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటి పేపరు తెలుగు, కానీ ఎందుకు హిందీ పేపర్ ఇచ్చారన్నది చాలా సేపు గందరగోళం అయిన తర్వాత పిల్లలే ఇన్విజిలేటర్ అడిగిన కొద్దిసేపటికి ఇదంతా కూడా బయటకు వచ్చింది. 240 మందికి సంబంధించిన పేపర్ అన్ని కలెక్ట్ చేసి మళ్ళీ తెలుగు బండలు తీసుకొచ్చి ఆ పేపర్లన్నీ కూడా పంపిణీ చేసేసరికి పుణ్యకాలం గడిచిపోయింది. 2 గంటల సమయం పూర్తి స్థాయిలో ముగిసిన తర్వాత ఆలస్యంగా పేపర్ ఆల్మోస్ట్ 12:30కి ప్రారంభమైంది. సో 2:30 వరకు ఇప్పుడు తెలుగు పేపర్ నడుస్తుంది. ఇంకా పిల్లలు రాస్తున్నారు. 2:30 తర్వాత ఎగ్జామ్ అయిపోతుంది. పేరెంట్స్ అంతా కూడా బయటనే ఉన్నారు.
పిల్లలు భోజనం చేయకుండా ఏం చేయకుండా పొద్దున్నే సెంటర్ కి టిఫిన్ చేసిపోయారు, ఇంకా రాలేదు, దాదాపు 3-4 గంటలు సమయం గడిచింది అన్నది ఈ పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు ప్రేమ్ కనిపిస్తుంది. సాగర్, అంటే రేపు జరగాల్సిన హిందీ పేపర్ ఈ రోజు రిలీజ్ అయింది. జనరల్ గా ఇంకో పేపర్ చేయడానికి టైం పడుతూ ఉంటుంది, అలాగే డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం పడుతుంది. సో అంత సమయం కూడా లేదు ఇక్కడ. సో ఇలాంటి కేసెస్ లో ఎలా ఉంటుంది, అసలు ఏం చేస్తూ ఉంటారు? రైట్, అంటే వాస్తవానికి ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి కొంత పరీక్షలకు సంబంధించి కొంత కట్టుదిట్టంగా ఉంటుంది. సెట్ 1, సెట్ 2 లాంటి కొంత ఏర్పాట్లలో అధికారులు ముందస్తుగానే ఉంటారు. సో దీనిపైన కొంత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పేపర్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పేపర్ కాబట్టి ఆల్రెడీ 240 మంది విద్యార్థులకు పేపర్ లీక్ అయిన నేపథ్యంలో ఇంకొక సెట్ ని మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ముందుగా అనుకున్న పరీక్షా పత్రానికి బదులుగా స్టేట్ వైడ్ గా పూర్తి స్థాయిలో ఈ పేపర్ ని మార్చాల్సి ఉంటుందన్న ఒక అభిప్రాయానికి అయితే వచ్చారు. జిల్లా కలెక్టర్ విద్యాశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో ప్రస్తుతం చర్చలు అయితే జరుపుతున్నారు. ప్రస్తుతం అయితే ఇది ఎక్కడ కన్ఫ్యూజన్ జరిగింది, ఎక్కడ తేడా జరిగింది అన్నది దానిపైన నివేదిక ఇచ్చిన తర్వాత రేపటి పేపర్ కి సంబంధించి ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలన్న దానిపైన ఇంకా ఒక క్లారిటీ సాయంత్రం వరకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.